మరికొందరైతే ఆ స్థితి వచ్చినా ఆలోచించని మూర్ఖ శిఖామణులు, ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అందుకే అన్నీ బాగున్నప్పుడే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి, మన ముగింపును గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి. అసలు దేవుడు ఉన్నాడా? ప్రస్తుతం నాగరికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాస్తికవాదం పెరిగిపోయి దేవుడు అనేవాడు అసలు లేడు అనే స్థితికి మానవుడు ఎదిగిపోయాడు. చాలామంది మనిషి తనంతట తానే పుట్టాడని, అంచెలంచెలుగా జ్ఞానంలో ఎదిగాడని, మనిషే దేవుడని, వేరే దేవుడు లేడని నమ్మి వాదనకు బయలుదేరారు. ఏమండి, ఏ కుండ తనంతట తాను నిర్మించుకోలేదు. కుమ్మరి చేతులతో మట్టి ముద్దను సారెపై పెట్టి కుండను నిర్మిస్తాడు. ఏ బిల్డింగ్ అయినా తనంతట తాను నిర్మించుకోలేదు. దానిని నిర్మించే మేస్త్రి ఉంటాడు. అలాగే ఇంత చక్కని సృష్టి